హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ హర్ష. సో ఈ వీడియోలో మనం వీడియోస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ రీసెంట్గానే నాకు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ రెండు మానిటైజ్ అయ్యాయి. సో దాని గురించి తెలుసుకుందాం, అవి ఎలా మానిటైజ్ అయ్యాయి, ఎందుకు మానిటైజ్ అయ్యాయి అని చెప్పేసి. సో నేను వీడియోలో ఎందుకు స్టార్ట్ చేశానంటే, వీఆర్ కన్జ్యూమింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, రైట్? సో అలా దాంట్లో కన్జ్యూమ్ చేయడం కంటే మనం కూడా కొంచెం కంటెంట్ క్రియేట్ చేస్తే మనకి కొంచెం టైం వేస్ట్ చేస్తున్న ఫీల్ రాదు అని చెప్పేసి నేను వీడియోస్ స్టార్ట్ చేశాను. రీసెంట్గా ఫేస్బుక్ మానిటైజ్ అయింది, ఇన్స్టాగ్రామ్ కూడా మానిటైజ్ అయింది. కానీ ఇన్స్టాగ్రామ్ మానిటైజ్ చేయడం వల్ల మనకి పెద్దగా యూజే ఉండదు, మనకి ఎక్కువ డబ్బులు రావు, ఆ డబ్బులే రావు బేసిక్గా. ఇండియాలో మానిటైజేషన్ లేదు ఇన్స్టాగ్రామ్కి. బిఫోర్ లాక్డౌన్ ఉండేది, లాక్డౌన్ తర్వాత తీసేశారు. అండ్ పోతే ఫేస్బుక్ ఎలా మానిటైజ్ అయిందంటే, ఫేస్బుక్లో ఒక్క వీడియోతోటే మనది మానిటైజ్ అయిపోయింది. ఒక్క వీడియో అరౌండ్ 1.2 మిలియన్స్ వచ్చాయి. 2 మిలియన్ వ్యూస్ తోటి మనం ఆల్మోస్ట్ 60,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసాం. అండ్ సమ్ రిక్వైర్మెంట్స్ కూడా కంప్లీట్ చేసేసాం. దాంతో మానిటైజ్ కావడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, లైక్ వీఆర్ ఇండియన్స్, రైట్? ఏదో ఒక కంట్రీలో నీకు రెసిడెన్సీ ఉండాలి, అండ్ 5,000 ఫాలోవర్స్ కావాలి, అండ్ 60,000 వాచ్ అవర్స్ కావాలి. మనకి 3,30,000 అరౌండ్ ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ 60,000 వాచ్ అవర్స్ వస్తే మనకి ఇన్స్ట్రీమ్ యాడ్స్ అనేది ఇచ్చేస్తాడు. సో మన ఫేస్బుక్ ఎలా మానిటైజ్ అయిందంటే, ఒక్క వీడియోతోటే మానిటైజ్ అయిపోయింది, ఒక్క రీల్ తోటి. సో ఆ రీల్ వచ్చేసి అరౌండ్ 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో ఆ రీల్ తోటి మానిటైజ్ అయిపోయింది. మనం మానిటైజేషన్ కూడా స్టార్ట్ చేసాం. ఇప్పుడు అరౌండ్ $5 దాకా వచ్చాయి మనకి. అది ఫేస్బుక్ మానిటైజ్ అయ్యి. ఇన్స్టాగ్రామ్ కూడా మానిటైజ్ అయింది. బట్ ఇన్స్టాగ్రామ్లో మనకి ఇన్స్టాగ్రామ్ అయితే మనీ ఇవ్వదు, త్రూ గిఫ్ట్స్ ద్వారా మనం మనీ తెచ్చుకోవాలి. ఇన్స్టాగ్రామ్లో అయితే గిఫ్ట్స్ ఆప్షన్ ఎలా ఉండిద్ది ఇన్స్టాగ్రామ్లో. ఇంకా పోతే మన కంటెంట్ యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. యూట్యూబ్లో కూడా మనకు అరౌండ్ 2,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అండ్ వాచ్ అవర్స్ కూడా అరౌండ్ 3 మిలియన్ ఉన్నాయి.